హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనే సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే IREL అనే సంస్థ నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్లో ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన వివరాలు కనుక గమనించినట్లయితే ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన డేట్లను కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/9/2021 నుంచి 5/10/2021 వరకు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు కనుక గమనించినట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఫైనాన్స్ విభాగానికి సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ అంటే జనరల్ అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవడానికి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ క్యాండిడేట్స్కి 1 పోస్టు, ఓబీసీ క్యాండిడేట్కి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. అంతేకాకుండా గ్రాడ్యుయేట్ ట్రైనీ HR విభాగానికి సంబంధించి 6 పోస్టులు ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 5 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్కి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. తర్వాత డిప్లొమా ట్రైనీ టెక్నికల్ విభాగానికి సంబంధించి 18 పోస్టులు ఉన్నాయి. ఇవి డిప్లొమా స్థాయిలో మైనింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ విభాగంలో డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వారు దీనికి ఎలిజిబుల్. అయితే ఈ 18 పోస్టులలో జనరల్ కేటగిరీకి 10 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీకి 1 పోస్టు, ఓబీసీ క్యాండిడేట్స్కి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 పోస్ట్ అనేది రిజర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి ట్రైనింగ్ అనేది కూడా వీరు కండక్ట్ చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ స్టైఫండ్ వచ్చేసి 30,850 రూపాయలు అనేది క్యాండిడేట్స్కి చెల్లించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పోస్ట్ కనుక సాధించినట్లయితే స్టార్టింగ్ శాలరీయే 32,000 పైన మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఈ పోస్టులకు సంబంధించి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 26 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఇంకో 2 రకాల పోస్టులు ఉన్నాయి. ఇందులో జూనియర్ సూపర్వైజర్ అనే పోస్టుకి సంబంధించి 1 పోస్ట్ అనేది ఉంది. ఇది జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది. తర్వాత పర్సనల్ సెక్రటరీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఇవి కూడా జనరల్ అభ్యర్థులకి కేటాయించడం జరిగింది. ఈ రెండింటికి సంబంధించి అభ్యర్థులు 30 ఇయర్స్ ఏజ్ వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా వీటి యొక్క బేసిక్ పే కనుక గమనించినట్లయితే 25,000 నుంచి 44,000 వరకు నిర్ణయించడం జరిగింది. ఇంకొక పోస్ట్ ఏంటంటే ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీ ITI విభాగంలో ఉంటుంది. ఇందులో ITIలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, అటెండెంట్, ఆపరేటర్, కెమికల్ ప్లాంట్ అనే విభాగంలో ITI చేసిన వాళ్ళు అర్హులు. దీనికి సంబంధించి 20 పోస్టులు ఉన్నాయి. 20 పోస్టులలో ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 4 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 పోస్టు, జనరల్ అభ్యర్థులకి 10 పోస్టులని కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యోగాలకి మాత్రము 2 సంవత్సరాలు ట్రైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లో కూడా నెలకి ఫస్ట్ ఇయర్లో 20,000 స్టైఫండ్ అనేది ఇస్తారు. సెకండ్ ఇయర్ వచ్చేసి నెలకి 21,000 స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్గా వీళ్ళు నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మనము ఈ పోస్టులకు సంబంధించిన ఏదైతే అర్హత ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని గురించి చూద్దాము. ఫస్ట్ పోస్ట్ అయిన PC1 నుంచి PC3 వరకు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే CA ఇంటర్మీడియట్ లేదా CMA ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ
అంటే సిఏ అయినా ఉండాలి, లేదా కామర్స్లో డిగ్రీ అనేది కూడా ఉన్న సరిపోతుంది. అంతేకాకుండా మినిమం 50% మార్క్స్ అనేది ఎస్సీ క్యాండిడేట్స్కి మరియు 60% మార్క్స్ అనేది ఇతర అభ్యర్థులకి అడిగారు. ఇంకొక పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ హెచ్ఆర్ విభాగంలో ఈ పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకునేవారు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. తర్వాత ఇంకో పోస్ట్ వచ్చేసి డిప్లొమా ట్రైనీ టెక్నికల్. దీనికి అప్లై చేయడానికి 3 years డిప్లొమా అనేది కలిగి ఉండాలి. ఏ విభాగాల్లో అంటే మైనింగ్ కానీ, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్లో రికగ్నైజ్డ్ సంస్థ నుంచి 50% మార్క్స్ అనేవి ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 60% మార్క్స్ అనేవి ఇతర అభ్యర్థులు సాధించాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చేసి PC4 జూనియర్ సూపర్వైజర్. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పీజీ పాస్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాల్సి ఉంది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చేసి PC5 పర్సనల్ సెక్రటరీ. ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వాళ్ళు డిగ్రీ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ కావాల్సి ఉంటుంది. విత్ ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాలి. అంతేకాకుండా టైపింగ్ స్పీడ్ అనేది 40 words per minute అనేది ఇంగ్లీష్లో చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా MS ఆఫీస్, వర్డ్, దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి. దీనికి డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది అడిగారు. ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉన్న వారికి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఈ పోస్ట్కి అప్లై చేసుకునే వారికి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పోస్ట్ అప్లై చేసుకునే వారు 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా కలిగి ఉండాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ట్రేడ్స్మెన్ ట్రైనీ. ఈ ట్రేడ్స్మెన్ ట్రైనీ అనే దానికి అప్లై చేసుకునేవారు SSC పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీంతో పాటుగా ITI అనేది పాస్ అవ్వాలి. 2 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా రిలవెంట్ ట్రేడ్లో కలిగి ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ITIలో ఫిట్టర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ చేసిన వాళ్ళు దీనికి అర్హులుగా పేర్కొన్నారు. తర్వాత ఇంకో పోస్ట్ వచ్చేసి అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్. వీరు SSC పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 2 years ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ITIలో ఆపరేటర్, అటెండెంట్ లేదా కెమికల్ ప్లాంట్కి సంబంధించిన ట్రేడ్లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే SC ST వారికి 5 years, తర్వాత OBC వారికి 3 years, PWD క్యాండిడేట్స్కి 10 years వరకు ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ పోస్టులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షన్ అంటే సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేస్తారో వారిని సెలెక్ట్ చేయడానికి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత 2వ దశలో స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఫస్ట్ దశలో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, 2వ దశలో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇందులో పోస్ట్ కోడ్ PC1 నుంచి PC5 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక పోస్ట్ అయినా ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీకి సంబంధించి మాత్రము పేపర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది వీరు కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ యొక్క ఎగ్జామినేషన్లో వచ్చే సిలబస్ మరి క్వశ్చన్స్ దానికి సంబంధించిన వివరాలు కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ట్రైనీ ఫైనాన్స్, గ్రాడ్యుయేట్ ట్రైనీ HR, జూనియర్ సూపర్వైజర్, పర్సనల్ సెక్రటరీ, ఈ 4 పోస్టులకు సంబంధించి ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఈ పేపర్ 1లో 50 మార్క్స్ ఉంటాయి. ఈ 50 మార్క్స్ అనేవి సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి అడగడం జరుగుతుంది. పేపర్ 2లో 50 మార్క్స్ ఉంటాయి. ఇందులో మాత్రం జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ జనరల్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత పోస్ట్ కోడ్ 3 అయిన డిప్లొమా ట్రైనీ టెక్నికల్ వారికి మాత్రము పేపర్ 1, పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. అందులో పేపర్ 1లో 100 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి. తర్వాత పేపర్ 2లో 50 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఇది జనరల్ నాలెడ్జ్ నుండి అడగడం జరుగుతుంది. తర్వాత పేపర్ బేస్డ్ టెస్ట్ అయిన ట్రేడ్స్ మ్యాన్ ట్రైనీకి సంబంధించి పేపర్ 1లో 50 మార్క్స్ క్వశ్చన్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్ నుంచి అడుగుతారు. పేపర్ 2లో 50 మార్క్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి వీరు అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ప్రకారము 1:3 అనేది అంటే ఒక పోస్ట్కి 3 చొప్పున స్కిల్ టెస్ట్కి వీరు
పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి గమనించినట్లయితే 5 రకాల పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ముంబై, తిరువనంతపురం, భువనేశ్వర్లో ఉంటాయి. తర్వాత ఇంకొక పోస్ట్ అయిన ట్రేడ్స్మెన్ ట్రైనీకి సంబంధించి ఎగ్జామినేషన్ మాత్రము భువనేశ్వర్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరైతే అప్లై చేసుకుంటారో వీరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఎలా ఉంది అని అంటే, ఈ అన్ని పోస్టులకు సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ ఆఫ్ 400 రూపీస్ అనేది, అంటే ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నా కూడా జనరల్ అభ్యర్థులు అనేవారు 400 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం కేటగిరీకి చెందిన వారు మాత్రము ఎలాంటి ఫీజు అనేది చెల్లించవలసిన అవసరం అనేది లేదు. అయితే ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలి అని అంటే, ఈ యొక్క సంస్థ వెబ్సైట్ అయిన www.irel.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ అడిగిన డీటెయిల్స్ని మనం ఫిల్ చేసి ఈ యొక్క అప్లికేషన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి ఈమెయిల్ ఐడి ఉండాలి, మొబైల్ నంబర్ ఉండాలి. అంతేకాకుండా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. తర్వాత పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి. తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. స్కాన్డ్ కాపీ ఆఫ్ సిగ్నేచర్ బ్లాకింగ్ పెన్తో సైన్ చేసిన సిగ్నేచర్ ఉండాలి. తర్వాత ఏమేం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని అంటే, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మెట్రికులేషన్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీకి సంబంధించినది లేదా డిప్లొమా ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కనుక అప్లోడ్ చేయాలి. తర్వాత పీడబ్ల్యూడి వాళ్ళకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే రిజర్వేషన్ తరఫున అప్లై చేస్తారో వారు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎకనామిక్ వీకర్ సెక్షన్ పోస్టులకు సంబంధించి అప్లై చేసేవారు దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రూఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరో వారు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.